బొచ్చుతో ఇదే లాస్ట్ బ్లాగ్. ఈ బొచ్చుతోని గుండు చేయించుకోవడానికి అయితే వచ్చాను. ఇదంతా గుండు ఏరియా. గుండు గుండు. సో మనం గుండె అయితే అక్కడ చేయించుకోవాలి కాబట్టి మనకి రూమ్ ఇవ్వరు. ఇక్కడ లాకర్స్ దగ్గర మనం ఏదో ఒక లాకర్ తీసుకుని ఆధార్ కార్డు ఇచ్చి చేసుకోవాలి. ఈ మాధవ నిలయంలోనే నేను ఇక్కడ అన్నీ చేసింది PA2 అనమాట. ప్రజెంట్ అయితే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాను. ఫుడ్ తిన్న తర్వాత ఫోన్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తాను ఇక. సో ఫుడ్కి అయితే వచ్చాను శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము. ఈ లోపలికి అయితే వెళ్ళి ఫ్రీ ఫుడ్ లోపల తినేస్తారో లేదో తెలీదు. సో బయట ఏం చూపిస్తున్నాను. బస్సులు కూడా ఉంటాయి ఇక్కడికి. తినేసి దర్శనానికి. సో ఇక్కడ మనకి ఇది డ్రాయింగ్ ఉంటుంది. ఇది మొత్తం కొండ డీటెయిల్స్ ఉంటాయి. 7 కొండలనే 3D పిక్చర్ లాగా. అనమాట. హాల్స్కి అయితే పైకి ఇది పైన హాల్స్ ఉంటాయి. 4, 5 అలా నెంబర్లు ఉంటాయి. పోయి మనం ఖానా ఖాయింగే. టేస్ట్ ఉంటుంది ఫుడ్ అయితేనే. మొహమాట పడకుండా ఫుల్ కొట్టచ్చు. టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. హైలైట్గా వస్తుంది. మొత్తం టోటల్ డీటెయిల్స్ అనమాట. అక్కడ నుండి స్టార్టింగ్ నుండి ప్రజెంట్ అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాను. టోకెన్ లాంటిది ఏం తీసుకోలేదు. అవుట్ఫిట్ అయితే వైట్ షర్ట్ వేసుకుని బోడిగుండు వేసుకుని వెళ్తున్నాను. సో మొబైల్స్ అయితే లోపల సబ్మిట్ చేస్తాం కాబట్టి ఇక్కడతో బ్లాగ్ అయితే ఆపుతున్నాను. బయటకు వచ్చాక ఎంత టైం పట్టింది ఏంటని నేనైతే చెప్తాను. సో ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక ఫోన్లో ఎప్పుడు ఇచ్చేస్తామో ఇంకా తెలియదు. లోపల తీసుకుంటారు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇచ్చిన ఫోన్లతో ఇక్కడ తీసుకుంటున్నాను వచ్చి డెలివరీ కౌంటర్. మనం అక్కడ లోపల ఇచ్చేసిన ఫోన్లు ఇక్కడ తీసుకోవాలి వచ్చి కౌంటర్ నెంబర్. సో ఇదే మెయిన్ టెంపుల్ గోపురం. మొబైల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చాను అనమాట. ఇటు నుండి ఇలా వెళ్ళి మొబైల్ తీసుకోవడానికి హారతి ఏదో తీసుకెళ్తున్నారు. వచ్చేసి మనం ఎగ్జిట్ ఇటు నుంచి అవుతాం. లోపల నుండి టెంపుల్లోంచి ఎగ్జిట్ అయిన వెంటనే లెఫ్ట్ తిరిగితే లడ్డు కౌంటర్ ఉంటుంది. చివరికి మనం దర్శనం టికెట్ తోటి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. మిగిలింది మనం కావాలంటే మనీ పెట్టి తీసుకోవచ్చు. ఇలా లోపలికి వెళ్తే ఇవన్నీ లడ్డు కౌంటర్లు. రిసిప్ట్ తీసుకుని అయితే మనకు ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు. ఫ్రీ లడ్డు ఇక్కడ కౌంటర్లో కౌంటర్లే పైన కింద మొత్తం లడ్డు కౌంటర్లే 40-50 కౌంటర్స్ ఎన్ని ఉంటాయి. ఎక్కడన్నా తీసుకోవచ్చు. మనం ఫ్రీ బస్సులు యూజ్ చేసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉన్న బిల్డింగ్ అయితే. సో బస్సు ఎక్కాను. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కాఫీ అయితే తాగాలి. నేను లాకర్ తీసుకున్న బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసి కాఫీ అయితే తీసుకున్నాను. సో మన బ్యాగ్ అయితే మళ్ళీ ప్యాక్ చేశాను. ఇదైతే మొత్తం ఇదే కౌంటర్లో అంటే లాకర్స్. ఇది
లోకర్స్ దగ్గర ఇక్కడ ఇలానే పడుకుంటారు చాలామంది. అంటే మనం సింగిల్గా వచ్చాం కదా, మనకి రూమ్ ఇవ్వరు యాక్చువల్గా. లేకపోతే 50 రూపీస్కి 100 రూపీస్కి రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఈ లోకర్ దగ్గర తీసుకుని మన లోకర్ ఇదన్నమాట 950 లోకర్. బ్యాగ్, మ్యాట్స్ కూడా ఇస్తారు వాళ్ళు, బెడ్షీట్లు కూడా ఇస్తారు నైట్ అయితే. సో ప్రజెంట్ ఎలిఫెంట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తాను. సో ఇక్కడ నుండే మనం అయితే స్టార్ట్ ఉన్న బిల్డింగ్ అయితే ఇదే. ఇక్కడ నుండి బయటకు వస్తే మనకు అన్ని షాపులు ఇవన్నీ కామన్. క్యాప్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు. ప్రజెంట్ అలా వెళ్ళి ఏదన్నా చిన్న షాపింగ్ చేసి తర్వాత అటు ఏనుగు దగ్గరికి లిస్టింగ్స్ ఇస్తుంది, గుండె మీద ఒకటి వేస్తుంది టెంగానే వేయించుకొని రావడమే. ప్లేన్ ఇచ్చారు. సో ఇదంతా స్ట్రీట్ షాపింగ్ కాదు, షాపింగ్ మొత్తం. ఏదేం కావాలన్నా పూసల దాంట్లో ఉన్నాయి ఇక్కడ. ఫ్రేమ్స్, మొత్తం బ్యాంగిల్స్ అవి ఇవి అన్నీ దొరుకుతాయి. గోశాల. అండ్ టు మీట్ లక్ష్మి, ద గుడ్ గర్ల్, చబ్బీ గర్ల్. గుండె మీద టింగ్ అనేస్తుంది. మరి వెళ్ళనిస్తున్నారో లేదో తెలియదు, వెళ్ళనిస్తారు మ్యాక్స్. సో అదంతా గోశాలే, లోపలికి వెళ్ళచ్చు. దీని ఫ్రీ బస్సులు కానీ స్టార్ట్ అయితే అయిపోతున్నా. ఇంత అయిపోయింది. ఇది లోకర్ అయితే ఇప్పుడు కీ ఇచ్చేసి కిందకి బస్ అయితే ఎక్కేస్తాను కిందకి. సో ఇక్కడైతే మనం సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే ఇస్తారు. మనం మళ్ళీ సబ్మిట్ చేసి అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. సో ఇదైతే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం పే చేయాల్సిన పని అయితే ఉండదు. జస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే మనకి రిజిస్టర్ చేసి ఇస్తారు. వాష్రూమ్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. హాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కిందనే మనకి ఫుడ్ కూడా ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు. నేను నైట్ చూపించినంత వరకు ఇక్కడ ఫుడ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కర్రీస్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే నార్మల్ సాంబార్ రైసు అలా మిక్స్ చేసిన రైసులు పెడతారు. అక్కడైతే సెపరేట్ రైస్, సాంబార్ ఇవన్నీ దొరుకుతాయి. ఫుడ్ చేయించుకునేవి కూడా ఇక్కడనే ఉంటాయి అన్నీ. వాష్రూమ్స్ ఇక్కడే, స్నానం చేయడానికి ఇక్కడ అన్నీ అవైలబుల్. మనం ఇక్కడికి వస్తే చాలు, అంతా తిరగాల్సిన పని లేదు. ఇది వచ్చేసి మాధవ నిలయం, మన ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది. సో ఇక్కడే మనకి స్ట్రైట్ బయటికి రాగానే రోడ్డు పైన బస్సులు, చిత్తూరు బస్సులు ఇవి. తిరుపతి, తిరుమల బస్సు ఎక్కేసినామంటే తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనకి ఎటుకాలుతాటు. సో దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ ఫర్ అడల్ట్, 50 ఫర్ చైల్డ్. సో మనం మెట్లు ఎక్కడానికి దిగింది అయితే ఇక్కడనే ఎంట్రన్స్ అన్నమాట ఇది. అంటే మెట్ల సైడు
ఇక్కడ నుండి ఇది డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్తుంది. సో అక్కడే దిగుతాను నేను. అక్కడ నుండి ఎటు వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఆ బస్ అయితే ఎక్కుతాను. ప్రజెంట్ అయితే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. సన్సెట్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ప్లాన్ అయితే కాణిపాకం క్లోజ్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్ అరుణాచలం అయితే వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ తిరుపతి టు అరుణాచలం బస్సు అయితే ఇది. టికెట్ ఎంత అని ఇంకా తెలీదు. ఇది బస్సు అయితే. సో ఇప్పుడు ఇది ఎక్కేస్తున్నాను ఇక డైరెక్ట్. అక్కడి నుంచి ప్లాన్ అన్నది మళ్ళా చేంజ్ చేసుకుంటాను. సో ఈ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం ఇది స్ట్రైట్ బస్ ఇది. If you like the video, please like, share and subscribe. Please watch all the parts and thanks for watching. Please keep supporting. Thank you.